స్వాతంత్ర్య సమరయోధుడు గీత కులాల బాంధవుడు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి కార్యక్రమాన్ని గౌడ శెట్టి బలిజ ఏడిగా శ్రీశయన మాత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు గీత కులాన్ని ఐక్యం చేసి వారి బలాన్ని సమాజానికి చాటి చెప్పిన మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న అని ప్రజాప్రతినిధులు కొనియాడారు. గౌడ శెట్టి బలిజ సంఘ నాయకులు బుడ్డిగ శ్రీనివాస్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, నాయకులు ఎర్రవేణు, రెడ్డి మణి, సోరంపూడి శ్రీహరి, టీకే విశ్వేశ్వరరెడ్డి, బెజవాడ రంగారావు, కాశీ నవీన్, డాక్టర్ అనుసూరి పద్మలత, డాక్టర్ అనుసూరి శ్రీనివాస్, గెద్దాడ హరిబాబు, కేత నాగేశ్వరరావు, ఆనం బ్రదర్స్, చింతపల్లి నాని, పితాని కుటుంబరావు, లక్ష్మీకుమారి, సింహ, నాగమణి, కడియాల వరబాబు, నరవ గోపాలకృష్ణ, గేడి అన్నపూర్ణ, రాజు, బుడ్డిగ రవి, పిన్నింటి ఏకబాబు, కడలి రామకృష్ణ, కేకే సంజీవరావు, కొండేటి భీమారావు, గొర్రెల రమణ, కొయ్యల రమణ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ బంధువైన నాయకుడిగా లచ్చన్న పేరు పొందారన్నారు. ఆయన విద్యార్థి దశ నుంచి స్వాతంత్ర్య ఉద్యమం వరకు నిర్వహించిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అటువంటి మహానాయకుడి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు బహుశా నాకు తెలిసి సర్దార్ అన్న బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు నాకు తెలిసి అంతటి గొప్ప ఘనకీర్తి సాధించడానికి ఏ రాత్రి వచ్చింది కాదు. 1930లోనే ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. కార్మికులు, కర్షకులు, కుల వృత్తులపైన ఆధారపడిన వారికి న్యాయం చేయమని. ఈరోజు వారి కుటుంబంతో విడదీయని బంధం మా కుటుంబానికి. సర్దార్ లచ్చన్న గారి దగ్గర నుంచి శ్యామ్ సుందర్ శివాజీ గారు, ఈరోజు అక్క గౌతు శిరీష్ అక్క కూడా ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. వారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలోనే పదవులకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. వారి రోజున ఎంతోమందికి ఆదర్శప్రాయులు. ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వారు ఎన్నడూ ఉండరు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ వచ్చారు అంటే అది ఆయన వ్యక్తిత్వానికి. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రోజు స్వాతంత్ర సమరయోధులకి జాతి ఉండేది కాదు, కులం ఉండేది కాదు, మతం ఉండేది కాదు, కేవలం దేశభక్తి ఒక్కటే. అందుకే ఈరోజు అన్ని పార్టీల వారు వచ్చి వారికి ఇక్కడ జోహార్ అని చెప్పడం జరుగుతుంది. వారిని ఆదర్శంగా తీసుకుని ఒక పరిణతి కలిగిన రాజకీయాలు ఆయన స్వాతంత్ర సమరయోధులు అయినప్పటికీ తర్వాత కాలంలో రాజకీయ వచ్చి ఎంతో మందికి సేవ చేశారు. అన్ని కులాల నాయకులు వచ్చారు. ఎందుకంటే గౌతు లచ్చన్న ఒక జాతికి చెందినవాడు కాదు, అందరికీ సంబంధించిన వ్యక్తిగా మనం పరిగణించాలి. స్వాతంత్ర సమరయోధుడు, మంచి స్నేహపాత్రుడు. నాకు ఆయన చివరి క్షణంలో నేను ఆయన చూడడం జరిగింది. ఎలాగంటే ఎర్రనాయుడు గారికి ఆయనకి మంచి స్నేహం ఉంది. ఎర్రనాయుడు గారు ఆ గౌతు లచ్చన్న ఆసుపత్రిలో ఉన్నాడు, చూద్దాం పదు అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి చచ్చిపోతారో గంటలో అని అన్నారు. కానీ ఈయన వెంటనే వెళ్ళి పైకి వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత లచ్చనా అని అంటే కళ్ళు తెరిచి ఎర్రనా అన్నాడు. మళ్ళీ బతికేసేయండి 15 రోజులు అన్నారు. అంటే వాళ్ళ అనుబంధం అలా ఉండేది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంతో కూడా కింజరపోళ్ళ కుటుంబం ఉంది. అందుకనే మంచి స్నేహపాత్రులు అన్నారు. అలా అటువంటి నాయకుడి గురించి మనం స్మరించుకోవాలి. ఈరోజు గౌతు లచ్చన్న గారి యొక్క 115వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మన రెడ్డి మణి గారు, రెడ్డి రాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు. మరి గౌతు లచ్చన్న గారు అనే ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన సర్దార్ గౌతు లచ్చన్న గారి 115వ జయంతోత్సవ కార్యక్రమాల్లో మరి నిజంగా రాజమండ్రి పట్టణంలో మరి పెద్ద ఎత్తున ఊరిలో ప్రజలందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఎందుచేతనంటే ఆ మహానుభావుడు
చిన్న వయసులో విద్యార్థి దశ నుంచే గాంధీ గారి పిలుపుని అందుకొని స్వతంత్రోద్యమంలోకి వచ్చినటువంటి ఒక నిప్పు కణిక ఆయన నడిపినటువంటి ఉద్యమాలు చెప్పాలని అంటే ఎన్నో ఉద్యమాలు నడిపాడు ఆయన మద్రాసీలతో కలిసి ఉన్నప్పుడు మనం మద్రాసీలు ఏంటి మన ఆంధ్రలో అని చెప్పి మద్రాసు నుంచి ఆంధ్రాన్ని ఎడగొట్టేటప్పుడు ఆయన నడిపిన ఉద్యమాలు కానీ స్వతంత్రోద్యమంలో గాంధీ గారు ఆ పిలుపుని అందుకొని చేసిన ఉద్యమాలు కానీ అనేక గొప్ప ఉద్యమాలు నడిపినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈ దేశంలో ఏదైనా సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉన్నదంటే ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉంది, రెండు సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారు వెనుకబడిన తరగతుల యొక్క హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం అనునిత్యం పోరాడినటువంటి పోరాట యోధుడు. ఈ రోజున ఆయన వర్ధంతిలో లేకుంటే జయంతిలో జరుపుకున్నా అంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. ఆయన లక్ష్యాలను, ఆయన ఆశయాలను బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే ఆయన ఉద్యమం చేశాడో, నిరంతరం పోరాటం చేశాడో, ఆ పోరాట పటిమ లేకపోతే గౌతు లచ్చన్న గారిని, సర్దార్ గౌతు లచ్చన్న గారిని మన్నం చేసుకునే నైతిక హక్కు కోల్పోతారు.